మీడియాలో మహిళలు రాణించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగుతాయన్నారు పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజవేల్ సతీమణి మాలతి రాజవేల్. ఒక మహిళా చైర్మన్గా ఛానల్ నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని, సవాళ్లను స్వీకరించిన రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మీడియాలో మహిళలు రాణించినప్పుడే మహిళా హక్కులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాజ్ న్యూస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. పాండిచ్చేరి డిప్యూటీ స్పీకర్ రాజవేల్ సతీమణి మాలతి రాజవేల్తో పాటుగా మహిళా ప్రముఖులు రాధిక, నిర్మలను రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సన్మానించారు. అలాగే రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సేవలను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కొనియాడారు. మహిళలు మీడియాలో రాణించడం ద్వారా సమాజంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఛానల్ను పేదల పక్షాన నడిపిస్తూ ఉండటం ద్వారా ఆయా వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలన్నారు. మీడియాలో ఫస్ట్ విమెన్ చైర్మన్గా లక్ష్మీరావు ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు దుండ్ర కుమారస్వామి. And she's being a chairman, first woman chairman in the media field. I'm really proud and glad to know that, and she's doing great job and with lot of challenges. Nice to know you, ma'am. All the very best, and we are proud of you. Thank you. పేదలకు అండగా నిలిచేది రాజ్ న్యూస్ ఛానల్ ఈరోజు సంచలనాత్మకంగా తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కష్టం ఉన్నా, పేదోడి కన్నీరు ఎక్కడున్నా నేను అండగా ఉంటున్నానంటూ రాజ్ న్యూస్ ఛానల్ మన ముందుకు వస్తుంది. మనందరికీ తెలిసిందే. మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు రాజ్ న్యూస్ ఛానల్ చైర్మన్ లక్ష్మీరావు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు పాండిచ్చేరి నుంచి డిప్యూటీ స్పీకర్ సతీమణి అయిన మన మాలతి గారిని ప్రత్యేకంగా సన్మానించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమని, ఇది అంతేకాదు మన రాష్ట్రంలో ఉన్న మహిళలను గౌరవిస్తూ వేరే రాష్ట్రాలలోని గౌరవిస్తూ దేశం మొత్తం గౌరవించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అక్షరాన్ని ఆయుధంగా మలిచి రాష్ట్రంలో, దేశంలో బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్న ఒక మహిళ ఈ రెండు రాష్ట్రాలలో మొట్టమొదటి ఒక డైనమిక్ లీడర్గా తను బాధ్యతలు స్వీకరించిన కాంచి ఎక్కడ కానీ ఏడు అన్యాయం జరిగిన ఎక్కడ కానీ అక్షరంతోనే ఆయుధంగా మలిచి ఈరోజు ఛానల్ రన్ చేస్తుంది. ఇలాంటి రాజ్ న్యూస్ ఛానల్ మనందరూ ఆదరించాలని తెలియజేస్తున్నాను.